డిజిటల్ సిటీల్లో జూమ్ కాల్స్, స్లాక్ ఛానల్స్ మధ్య మనం గడుపుతున్న ఈ ఆధునిక జీవితానికి వేల ఏళ్ల క్రితం వరదలు రాకుండా ఉండటానికి కర్రల మీద ఇళ్లు కట్టుకున్న ఆదిమానవుడి ఆలోచనకు ఒక బలమైన కనెక్షన్ ఉందంటే నమ్మటం కాస్త కష్టమే కదా. ఖచ్చితంగా. వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తోంది. కానీ వాస్తవానికి ఆనాటి మనుషుల సర్వైవల్ ఇన్స్టింక్ట్స్, నేటి మన గ్లోబల్ టెక్నాలజీ నెట్వర్క్ల వెనుకున్న ప్రాథమిక సూత్రం ఒక్కటే. అదే కదా. ఈరోజు మనం ముందున్న పత్రాలు సరిగ్గా దీని గురించే మాట్లాడుతున్నాయి. మానవ పర్యావరణం, ఆవాసాలు, రవాణా మరియు సమాచార వ్యవస్థలు. ఈ లోతైన విశ్లేషణలో మన లక్ష్యమేంటంటే అసలు ప్రకృతి దయాదాక్షిణ్యాలపై పూర్తిగా ఆధారపడే స్థితి నుండి క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టివచ్చే గ్లోబల్ నెట్వర్క్లను మనిషి ఎలా నిర్మించుకున్నాడో అర్థం చేసుకోవడం. చాలా ఆసక్తికరమైన అంశమిది. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. అడవుల్లో జంతువుల వెంట పడుతూ సంచార జీవనం గడిపే మనిషి అసలు ఒకే చోట స్థిరపడాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటారు? ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం వ్యవసాయం పుట్టుక దగ్గరికి వెళ్ళాలి. ఆదిమానవుల జీవితం గురించి మనం ఆలోచిస్తే వాళ్ల దినచర్య అంతా ఆహారం వెతుక్కోవడమే కదా. వేట, పండ్లు సేకరించడం. అవును, ఇవే వాళ్ల బతుకుదెరువు. రోజు గడిస్తే చాలు అనుకునే బతుకులు. కరెక్ట్. కాని ఎప్పుడైతే విత్తనం నాటి పంట పండించడం ఎలాగో తెలిసిందో అక్కడే చరిత్రగతి పూర్తిగా మారిపోయింది. ఇక్కడ ముఖ్యమైన విషయం కేవలం వ్యవసాయం చేయడం కాదు, ఆ వ్యవసాయం సృష్టించిన మిగులు ఆహారం అంటే సర్ప్లస్ అన్నమాట. ఓహో, అంటే పండిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం కోసం వాళ్లు ఒకే చోట ఉండిపోవాల్సొచ్చింది అంటారు? అంతేకదా. పంటల సంరక్షణ కోసం మనిషి ఒకే చోట స్థిరంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అలా తాత్కాలిక గుడారాల నుంచి శాశ్వత ఆవాసాల నిర్మాణం వైపు అడుగులు పడ్డాయి. అప్పటివరకు పర్యావరణంలో ఒక భాగంగా మాత్రమే ఉన్న మనిషి తొలిసారిగా పర్యావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం ప్రారంభించిన దశ అది. కాని ఇక్కడ నాకొక సందేహం వస్తుంది. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకోలేదు గదా. పత్రాలను గమనిస్తే వాళ్లు తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేకంగా నదీలోయల్నే ఎంచుకున్నారు. అవును, సింధు నది, టైగ్రిస్, నైలు మరియు హ్వాంగ్ హే లాంటి నదీ పరివాహక ప్రాంతాల్లోనే ప్రపంచంలోని అతిపెద్ద నాగరికతలు విలసిల్లాయి. అంటే ఆ కాలంలో సరైన స్థలాన్ని ఎంచుకోవడం అనేది నేటి కాలంలో మనం బెస్ట్ రియల్ ఎస్టేట్ వెతుక్కోవడం లాంటిదనమాట. కాకపోతే అప్పుడు లగ్జరీ కోసం కాదు, కేవలం బతకడం కోసం. దాని వెనక ఒక ఖచ్చితమైన సైంటిఫిక్ లాజిక్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఒక ఆదర్శవంతమైన స్థలాన్ని ఎంచుకోవడానికి 4 సహజ పరిస్థితులు కావాలి. అనుకూలమైన వాతావరణం, ఎప్పుడూ అందుబాటులో ఉండే నీరు, నివాసానికి తగిన చదులైన భూమి మరియు సారవంతమైన నేల. ఈ 4 ఎక్కడైతే ఉంటాయో అక్కడే నాగరికతలు మొగ్గతొడిగాయి. నిజమే. నదులు కేవలం త్రాగడానికి నీటిని మాత్రమే ఇవ్వలేదు. ఏటా వచ్చే వరదల వల్ల నదీ తీరాల్లో కొత్త మట్టి వచ్చి చేరుతుంది కదా. ఆ సారవంతమైన నేల వ్యవసాయానికి ప్రాణాధారం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఆవాసాల నిర్మాణాలు పూర్తిగా అక్కడి భౌగోళిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉండేవి. అంటే క్లైమేట్ని బట్టి ఆర్కిటెక్చర్ మారుతుందంటారా? అవును. ఉదాహరణకు విపరీతమైన వర్షపాతముండే ప్రాంతాలను తీసుకుంటే అక్కడ ఇళ్లకు వాలుగా ఉండే పైకప్పులు అంటే స్లాంటింగ్ రూఫ్స్ నిర్మించేవారు. దీని వెనుక ఉన్న సైన్స్ చాలా సింపుల్ అనుకుంటా. నీరు పైకప్పు మీద నిలిచిపోతే పునాదులు దెబ్బతింటాయి, కాబట్టి ఆ నీరు వెంటనే కిందకు జారిపోయేలా డిజైన్ చేశారు. అదే కదా. అలాగే వర్షాకాలంలో నీరు నిలిచిపోయే ప్రాంతాల్లో అయితే నేలమీద కాకుండా ఎత్తైన ప్లాట్ఫామ్లు లేదా కర్రల ఊతంతో నిలబడే స్టిల్ట్స్ పైన ఇళ్లను కట్టేవారు. భలే ఉంది ఈ లాజిక్. అంటే వాళ్ల ఆర్కిటెక్చర్ అంతా వాళ్లకెదురయ్యే వాతావరణ సమస్యలకు పరిష్కారం అన్నమాట. మరి విపరీతమైన ఎండ ఉండే ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? అక్కడ వరదల కంటే వేడి నుంచి రక్షణ పొందడం ముఖ్యం కదా. అందుకే వేడి వాతావరణంలో దట్టమైన మట్టి గోడలు, గడ్డితో కప్పబడిన పైకప్పులతో ఇళ్లను నిర్మించేవారు. ఈ మట్టి గోడలు థర్మల్ మాస్ లాగా పనిచేస్తాయి. పగటిపూట బయట ఉండే వేడిని ఆ మట్టి గ్రహించి లోపల చల్లదనాన్నిస్తుంది. ఓ, న్యాచురల్ ఏసీ లాగానమాట. రాత్రి చల్లబడ్డాక ఆ వేడిని నెమ్మదిగా బయటకు వదులుతుంది. అంతే అంతే. తమ చుట్టూ ఉన్న స్థానిక వస్తువులైన రాళ్లు, మట్టి, గడ్డి లాంటి వాటితో తమ అవసరాలకు తగ్గట్టుగా పర్యావరణాన్ని మలుచుకోవడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా పర్మనెంట్ సెటిల్మెంట్స్ లేదా శాశ్వత ఆవాసాల గురించి బాగానే ఉంది. అయితే ప్రతి ఒక్కరూ ఇలా నదీ తీరాల్లో స్థిరపడిపోలేదు కదా. లేదు. దట్టమైన అడవులు,
ఎడారులు, పర్వత ప్రాంతంలో ఉండే ప్రజలు ఇప్పటికీ వేట, పోడు వ్యవసాయం చేస్తూ తాత్కాలిక ఆవాసాల్లోనే ఉంటున్నారు. ఈ తాత్కాలిక, శాశ్వత ఆవాసాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే నెమ్మదిగా మన సమాజాన్ని పల్లెలు, పట్టణాలుగా విభజించిందని పత్రాలు చెప్తున్నాయి. ఇక్కడే గ్రామీణ ఆవాసాలు మళ్లీ 2 రకాలుగా విడిపోయాయని చదివాను. చదునైన భూమి ఉన్న చోట ఇళ్లన్నీ ఒకదానికొకటి దగ్గరగా, గుంపుగా నిర్మించుకున్న కాంపాక్ట్ సెటిల్మెంట్స్ ఒకటైతే, కొండలు, అడవుల్లో విసిరేసినట్లుగా ఉండే స్కాటెడ్ సెటిల్మెంట్స్ మరొకటి. అవును. దీన్ని మనం విస్తృత కోణంలో చూసినట్లయితే ఈ కాంపాక్ట్, స్కాటర్డ్ సెటిల్మెంట్స్ అనేవి కేవలం ఇళ్ల నిర్మాణాలు మాత్రమే కావు. అవి మనుషుల సామాజిక జీవనాన్ని కూడా నిర్దేశిస్తాయి. దగ్గరగా ఉండే ఇళ్ల వల్ల సమాజంలో ఒకరిపై ఒకరు ఆధారపడే విధానం బలపడుతుంది. హ్మ్. ఏదేమైనా ఈ ప్రాథమిక ఆవాసాలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. వ్యవసాయం, చేపలు పట్టడం ఉన్న ప్రాంతాలు గ్రామాలుగా ఉండిపోతే, వ్యాపారం, సేవల వైపు మళ్లిన ఆవాసాలు పట్టణాలుగా, నగరాలుగా విస్తరించాయి. కరెక్ట్. ఇక్కడే మనం పల్లెలు, నగరాల మధ్య ఉన్న వ్యత్యాసం మరియు వలసల గురించి మాట్లాడుకోవాలి. పత్రాల్లో ఇచ్చిన మేరీ పుట్టినరోజు పార్టీ ఉదాహరణ చూశారు కదా. అవును. గుర్ప్రీత్ ట్రాఫిక్ కాలుష్యం వల్ల పార్టీకి లేట్గా వస్తాడు. అప్పుడు గ్రామం నుండి వచ్చిన ప్రసాద్ అడుగుతాడు, నగరాల్లో ఎందుకు ఇంత కాలుష్యం, ట్రాఫిక్ జామ్లు ఉంటున్నాయి అని. సరిగ్గా అదే. దానికి మేరీ తల్లిదండ్రులు ఏమని వివరిస్తారంటే, పల్లెల్లో స్వచ్ఛమైన గాలి, ఆడుకోవడానికి విశాలమైన స్థలమున్నా మెరుగైన ఆస్పత్రులు, పాఠశాలలు లేవు అంటారు. ఈ పరిస్థితులే ప్రజలను నగరాలకు తీసుకువస్తున్నాయి. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. నగరాలు మనకు అన్నీ ఇస్తాయి అనుకుంటాం, కాని కనీస అవసరమైన స్వచ్ఛమైన గాలిని, ప్రశాంతతను మాత్రం దూరం చేస్తాయి. ఇదొక విచిత్రమైన వైరుధ్యం. అవును. అర్బన్ ఎకనామిక్స్లో దీన్నే పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్ అంటారు. ఉపాధిలేమి, వైద్య సౌకర్యాలు లేకపోవడం జనాలను గ్రామాల నుండి బయటకు నెట్టేస్తే, అంటే పుష్ చేస్తే, నగరాలు మెరుగైన జీవన ప్రమాణాలతో వారిని ఆకర్షిస్తాయి. అదే పుల్. జనాభా పెరిగిపోతోంది కదా. మురికివాడలు లేదా స్లమ్స్ ఏర్పడటానికి, విద్యుత్, నీటి కొరత రావడానికి ఈ అనియంత్రిత వలసలే ప్రధాన కారణం. నిజమే. అయితే ఈ శాశ్వత వలసలకు పూర్తి భిన్నమైన ఇంకో రకమైన వలస కూడా ఉంది పత్రాల్లో. అదే ట్రాన్స్హ్యూమన్స్. ఓహో, ఆ ఋతువులను బట్టి పశువులతో పాటు ప్రజలు చేసే వలస కదా ఇది? అవును. పశువుల కాపరులు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా తమ పశువులకు కొత్త పచ్చిక బయళ్ల కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళుతుంటారు. అంటే నగరాలకు జరిగే వలసలు ఒత్తిడైతే, ఈ ట్రాన్స్హ్యూమన్స్ అనేది ప్రకృతి లయతో కలిసి సాగే వలస అన్నమాట. చాలా బావుంది. సరే, ఇప్పుడు ఈ ఆవాసాలు పెరుగుతున్న కొద్దీ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది కదా. ఖచ్చితంగా. పల్లెల్లో పండే ఆహారం నగరాలకు చేరాలి, నగరాల్లో తయారయ్యే వస్తువులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలి. ఈ అవసరమే రవాణా వ్యవస్థ ఆవిర్భావానికి దారితీసింది. ఆదిలో మనిషి కాలినడకన వెళ్లేవాడు, కాని చక్రం ఆవిష్కరణ రవాణా రంగంలో ఊహించని విప్లవాన్ని సృష్టించింది. చక్రం రాకతో ప్రతిదీ సులభమైంది. ఆ తర్వాత నెమ్మదిగా రోడ్లు, రైళ్లు, విమానాలు వచ్చాయి. కానీ ఇక్కడే నాకో డౌటు. చెప్పండి. మన దగ్గర ప్రపంచాన్ని చుట్టి వచ్చే విమానాలు, సూపర్ ఫాస్ట్ రైళ్లు ఉన్నా, పత్రాల్లో చూస్తే ఇండియాలో గాడిదలు, ఒంటెలు వాడుతున్నారు. దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాల్లో లామాలు, టిబెట్లో యాక్లను రవాణా కోసం వాడుతున్నారు. సాంకేతికత అన్ని చోట్ల ఒకేలా ఉండదు. చాలా మంచి ప్రశ్న. భౌగోళిక పరిస్థితులు ఇప్పటికీ సాంకేతికతను ఎలా నిర్దేశిస్తాయో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఆండీస్ పర్వతాల్లోని కఠినమైన శిఖరాలు లేదా టిబెట్లోని ఆక్సిజన్ తక్కువగా ఉండే వాతావరణంలో ఒక ఆధునిక వాహనం పనిచేయడం కష్టం. అంటే అక్కడ జంతువులు బాగా అడాప్ట్ అయ్యాయి కాబట్టి వాటినే వాడతారు. అంతేకదా. స్థానిక వాతావరణాన్ని బట్టి రవాణా వ్యవస్థ మారుతుంది. అయితే మైదాన ప్రాంతాల్లో మాత్రం రోడ్డు మార్గాలు అద్భుతంగా డెవలప్ అయ్యాయి. పక్కా రోడ్లు, కచ్చా రోడ్లు స్థానిక అవసరాలను తీరుస్తే ఇప్పుడు ఏకంగా పర్వతాలపై కూడా రోడ్లు వేస్తున్నారు. అవును. ప్రపంచంలోనే ఎత్తైన రహదారుల్లో ఒకటైన మనాలి లే హైవే గురించి పత్రాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే నగరాల్లో ట్రాఫిక్ తగ్గించడానికి ఫ్లైఓవర్లు, సబ్వేలు వచ్చేశాయి. ఇక బరువైన వస్తువులను తరలించడానికి రైల్వేల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పారిశ్రామిక విప్లవం, ఆవిరి యంత్రంతో మొదలై ఈరోజు సూపర్ఫాస్ట్ రైళ్ల వరకు వచ్చాం.
ఆసియాలోనే అతిపెద్ద నెట్వర్క్ మన భారతీయ రైల్వేలదే. రైల్వే ఇంజనీరింగ్ గురించి చదువుతుంటే జైనింగ్ నుండి లాసా వరకు ఉన్న రైలు మార్గం గురించి చూశాను. వామ్మో, సముద్రమట్టానికి ఏకంగా 4000 మీటర్ల ఎత్తులో నడుస్తుందట కదా అది? అవును, దాని అత్యధిక ఎత్తు 5072 మీటర్లు. అది నిజంగా ఒక అద్భుతం. అలాగే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నుండి వ్లాదివోస్టాక్ వరకు ఉన్న ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాన్స్ సైబీరియన్ రైల్వే కూడా. హ్మ్, రోడ్లు, రైళ్లు సరే, కానీ దేశాల మధ్య బరువైన వస్తువులను తరలించడానికి అత్యంత చౌకైన మార్గం జలమార్గాలే కదా? ఖచ్చితంగా. గంగా, బ్రహ్మపుత్ర, ఉత్తర అమెరికాలోని గ్రేట్ లేక్స్, ఆఫ్రికాలోని నైలు నది వంటి అంతర్గత జలమార్గాలు చాలా కీలకం. సింగపూర్, ముంబై, న్యూయార్క్, లండన్, రాటర్డామ్ లాంటి ముఖ్యమైన ఓడరేవులు గ్లోబల్ ట్రేడ్ని నడిపిస్తున్నాయి. హ్మ్, జలమార్గాలు డబ్బును ఆదాయం చేస్తే వాయుమార్గాలు సమయాన్ని ఆదా చేస్తాయి అని పత్రాల్లో ఉంది. ఇది అత్యంత వేగవంతమైన, ఖరీదైన మార్గం. అవును, ఢిల్లీ, ముంబై, న్యూయార్క్ లాంటి పెద్ద పెద్ద విమానాశ్రయాలు ప్రపంచాన్ని ఎంత దగ్గర చేశాయో చూస్తున్నాం. ముఖ్యంగా విపత్తుల సమయంలో హెలికాప్టర్ల ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. రవాణా ద్వారా మనుషులు, వస్తువులు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్లడం చూశాము. కాని ఆలోచనలు, సమాచారం ఎలా ప్రయాణిస్తాయి? దానికి సమాధానమే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ కదా. అదే కదా అసలైన మ్యాజిక్. వార్తాపత్రికలు, రేడియో, టీవీల ద్వారా ఒకేసారి ఎంతో మందికి సమాచారం చేరవేసే మాస్ మీడియా రాకతో ప్రపంచం మారిపోయింది. ఇక ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ రాకతో కమ్యూనికేషన్ వేగం పెరగడమే కాకుండా చమురు అన్వేషణ, అటవీ సర్వే, వాతావరణ సూచనలు, విపత్తు హెచ్చరికలు అన్నీ సాధ్యమయ్యాయి. నిజమే. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇంటర్నెట్, ఈమెయిల్స్, మొబైల్ ఫోన్లు వచ్చాక మనం ఇంట్లోనే కూర్చుని రైళ్లు, విమానాలు, సినిమా టికెట్లు బుక్ చేసుకుంటున్నాం. అబ్బా, ఎప్పుడో నెలల తరబడి సాగే ప్రయాణాల దగ్గర నుండి ఇంట్లో సోఫాలో కూర్చుని ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే స్థాయికి రావడం ఎంత అద్భుతమో కదా. ఇవన్నీ కలిసి ప్రపంచాన్ని ఒక గ్లోబల్ సొసైటీగా మార్చేశాయి. ఖచ్చితంగా. సాంకేతికత మనల్ని భౌతికంగా దగ్గర చేసినా ఈ ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ మన జీవన శైలిని ఎంతలా మార్చేసిందో మనం అర్థం చేసుకోవాలి. మనం వర్చువల్గా ఎంత కనెక్ట్ అవుతున్నామో ఆలోచించుకోవాల్సిన విషయమిది. పత్రాలలో ఇచ్చిన సమాచారం ఆధారంగా చూస్తే నదీ తీరాల్లో మొదలైన మన ప్రయాణం రోడ్లు, రైళ్లు మరియు ఇంటర్నెట్ నెట్వర్క్ల ద్వారా ఒక గ్లోబల్ విలేజ్గా ఎలా మారిందో చాలా అద్భుతంగా అర్థమైంది. అవును, ప్రకృతిపై ఆధారపడే దశ నుండి ప్రకృతిని అర్థం చేసుకుని ముందుకు సాగే దశకు చేరుకున్నాం మనం. అయితే ముగించే ముందు ఒక ఆలోచన. ఒకప్పుడు వర్షమొస్తే వాలుగా ఉండే ఇళ్ళు, ఎండవస్తే మట్టిగోడలు నిర్మించుకున్నాం. అంటే మన భౌతిక పర్యావరణం మన ఆవాసాలను డిసైడ్ చేసింది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్, రిమోట్ వర్క్ ఉన్న డిజిటల్ యుగంలో మనం జీవిస్తున్నాం కదా. భవిష్యత్తులో మన నగరాలు, ఆవాసాలు ఇంకెలా మారబోతున్నాయి? చాలా డీప్ క్వెశ్చన్ ఇది. అవును కదా. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం పూర్తిగా పోతే అసలు నగరాల రూపం ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో ఈ డిజిటల్ ఎన్విరాన్మెంట్ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో ఆలోచించాల్సిందే. ఈ లోతైన విశ్లేషణలో పాల్గొని ఇన్ని అద్భుతమైన విషయాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. నాక్కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సరే మరి, మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.